హాయ్ అండి. అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ మా రోజా చూడండి, చిట్టి చిట్టి పిల్లలతోటి. అంటే మా రోజాకి పిల్లలు పుట్టి చాలా కాలం అయింది. కాకపోతే కొంచెం సెంటిమెంట్ కింద అనిపించింది. ఎందుకు వచ్చిందిలే అని కొంచెం ఎదిగాక అప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు అన్నట్టుగా నేను అలా తీసేసి ఉంచానన్నమాట. ఈరోజు మదర్స్ డే సందర్భంగా మా రోజా ఆ పిల్లలు మీకు చూపిస్తున్నాను. నమస్తే, నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి. మా రోజా పాపం చిరు వెళ్ళిపోయాక ఒకటే అయిపోయింది కదా, ఎలాగా అని చెప్పేసి మేము కోడి పిల్లలు కొనడానికి ప్రయత్నం చేసామండి. కానీ ఎక్కడ అంటే అన్నీ కూడా పెద్ద పెద్దగా నాటు వెరైటీలు ఇవి కనపడుతున్నాయి, కానీ దానికి సెట్ అయ్యేలాగా చిన్న చిన్నగా ఉండేవి కనపడలేదు. సిల్క్ వెరైటీ తీసుకుందాము అంటే చెన్నై వాళ్ళు ఎవరో ఇక్కడ మా రాజమండ్రిలోనే అమ్ముతున్నారు అన్నట్టుగా తెలిసిందండి. వాళ్ళ ఫోన్ ఫస్ట్ కనెక్ట్ అయింది, కానీ ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళకి కనెక్ట్ అవ్వాలా. సరేలే ఏం చేద్దాం అనుకున్నప్పుడు లక్కీగా మా ఫ్రెండ్స్ వాళ్ళు గుడ్లు ఇవ్వడం, అవి పొదిగించడం, అవి ఇప్పుడు ఏం జరిగింది ఏంటి అన్నది ఇవాళ ఈ వీడియోలో చూడండి. 5 నాటుకోడి గుడ్లు తీసుకొచ్చి మా రోజాన్ని పొదిగించాము. బుజ్జు పిల్లలు వచ్చేసి ఎంత బాగున్నారా ఏమండి, కదులుతున్నాయండి అవి, తినేస్తున్నాయి. ఏమండి కొంచెం గంటలు లాంటివి దాని బుట్టలో పెట్టేస్తే బెటరేమో. చూశారు కదండి మా హడావుడి. పాప మా రోజా ఒకటి సింగిల్గా అయిపోయిందని చెప్పేసి మొత్తానికి 5 గుడ్లు సంపాదించి పెట్టామండి. మెల్లిగా 21 రోజులు పూర్తయ్యేసరికి పిల్లలు కూడా మొదలైపోయినాయి. మార్చి 13న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్కొక్కటిగా ఆ గుడ్ల నుంచి పిల్లలు వస్తూనే ఉన్నాయండి. అవన్నీ మెల్లిగా వాళ్ళ అమ్మ పొట్ట కిందకి చేరుకున్నాయన్నమాట. చూసారా మా హడావుడి. మా రోజా పిల్లలు పొదగడం, ఆ పిల్లలు రావడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చెయ్యాలి, వ్యాక్సిన్ ఎక్కడ వేయించాలి, ఎలా వేయించాలి, వెటర్నరీ హాస్పిటల్కి ఎలా తీసుకెళ్ళాలి, సందడి మొదలైపోయిందండి. చిట్టి చిట్టి పిల్ల ఎలా వచ్చిందో చూడండి బయటికి. అవన్నీ బయటకు వస్తున్నాయి, లోపలికి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళ అమ్మకు పాపం ఇప్పుడు దాకా ఏమీ తినలేదు కదండి, ఆకలేస్తున్నట్టుంది. మెల్లిగా గంటలు అయ్యి పెట్టాము, తింటుంది. వాళ్ళ అమ్మతో పాటు కిందే కూడా అవి అయ్యి పీకుతున్నాయి. కనపట్లే, చూసారా, వెళ్ళిపోయినాయి రెక్కల కిందకి. తీసుకురా బయటకెట్లని, దాన్ని చెప్తున్నా తీసుకురా. రోజా నీ పిల్లల్ని చూపించవా? ఏమో రోజులు చూపించరా, మేమేం చెయ్యం. మేత వేసాను కదా, తిను బంగారు. అలాగే కూర్చో, ఎలా కూర్చుందో తినమ్మా, తినమ్మా. గుడ్లు పొదిగించాకండి ఈ తల్లికోడి తిండి నిద్ర ఇవన్నీ ఆపేస్తుంది, నీళ్లు తాగడం ఇవన్నీ. అందుకని రోజు మార్చి రోజు మనం ఆ బొట్టలోంచి తీసి మేతేసి నీళ్లు తాగించి అప్పుడు మళ్ళీ అది పడుకునేలాగా చెయ్యాలన్నమాట. ఇప్పుడు పిల్లలు వచ్చాకండి అప్పుడు మెల్లిగా తినడం మొదలెట్టింది. చూసారా మా రోజా. ఇంకా ఒక గుడ్డు ఉండిపోయిందండి. ఆ గుడ్డు కూడా పిల్ల అవుతుందేమో అని మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. 5 గుడ్లు పొదిగిస్తే 4 పిల్లలు వచ్చినాయండి ఇప్పటికీ. లక్కీగా మా రోజా నల్లగా ఉంటుంది కదా, ఆ పిల్లలు కూడా నల్లగానే ఉన్నాయండి. రోజా గుడ్లు పుంజు లేకుండా పెట్టడం కదండి, వాటిని గాలిగుడ్లు అంటారు. వాటి నుంచి పిల్లలు రావు, అందుకని ఇలాగా బయట నుంచి గుడ్లు తీసుకొచ్చి పెట్టామన్నమాట. చాలా కేర్గా పొదిగిందండి. పొదగడం, ఇప్పుడు మెల్లిగా ఆ పిల్లలు బయటికి రావడం. మాకైతే పొద్దుటి నుంచి మా రోజా చుట్టూ తిరగడమే సరిపోతుంది. ఇక అలాగ మేత తింటుంది కదా, కొద్దిగా నీళ్లు తాగుద్దేమో అని జాగ్రత్తగా నీళ్లు పెట్టామండి. అసలు పాపం ఈ నెల రోజుల నుంచి, అంటే ఈ 21 రోజుల నుంచి అది ఆహారం లేదు, నీళ్లు లేవు. మేము బలవంతంగా ఫోర్స్గా పెట్టడమే. తాగమ్మా రోజా, తాగు తల్లి తాగు. ఎంత పెంపకం కోళ్ళైనా కానీ ఈ పిల్లల్ని అవి పెట్టినప్పుడండి మనల్ని దగ్గరికి రానివ్వు. ఆ పిల్లలకి మనం ఏమన్నా హాని చేసేస్తాయేమో అని వాటి భయం వాటిది. ఏరా, నీకు పిల్లలు పుట్టేసిందా? రోజులు కొళ్ళు ఎలా ఉన్నాయో, ఎలా చూస్తుందో, బుష్ 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 అనుకుంటా. ఏంటిరా, ఏంటి సంగతే? నా గోల్ నాది, నీ గోల్ నీది. రోజా కేజీలో ఉంది కాబట్టి పర్లేదండి. కాకపోతే బయటికి పిల్లలతో వచ్చింది అంటే మాత్రం పైన అంతా ఓపెనే కదండి, ఏ పిల్లలు వచ్చి దూకినా
నిమిషం పట్టదండి ఈ పిల్లలన్నిటిని ఖాళీ చేసేయడం కోసం. పిల్లులు దాకా అక్కర్లేదండి, ఈ చిట్టి చిట్టి పిల్లల్ని ఈ కాకులు ఇటువంటివి కూడా పట్టుకుని వెళ్ళిపోతాయి. అందుకని చెప్పేసి ముందు ఈ నెట్ అది ఎలా క్లోజ్ చేయాలి, అలాగే మా రోజా పిల్లలకి ఏం పేర్లు పెట్టాలి. మనకి చూడండి పిల్లలు పుట్టడం వరకు ఒక ఎత్తు, ఆ తర్వాత వాళ్ళకి ఏం పేరు పెట్టాలి ఏంటి అని చెప్పేసి రకరకాలుగా ఆలోచిస్తాం కదా. అలాగే ఇప్పుడు మా రోజా పిల్లలకి ఏం పేర్లు పెట్టాలి ఏంటి అన్నది పెద్ద చర్చ అయిపోయిందనమాట మాకు. చెప్పాలంటే ఇవాళ ఈ రోజంతా కూడా మా రోజా చుట్టూ తిరగడమే మాకు సరిపోయింది. మరి మా రోజా పిల్లలు చిట్టి చిట్టి పొట్టలో వాటికి డైజెషన్ అయితే గమ్మున అవ్వదు కదండి. అందుకని చెప్పేసి ఇడ్లీ నూక ఉంటుంది కదా, అది తీసుకొచ్చి పల్చగా ఉండే మూతలో వేసామన్నమాట. అదైతే కొంచెం హైట్ అయితే సరిపోద్ది వాటికి తినడానికి అని చెప్పేసి అవేమీ పెద్దగా తినట్లేదండి. ఇక మా రోజా అయితే ఒక గుడ్డు ఇంకా పిల్ల అవ్వకుండా ఉండిపోయింది కదండి. ఆ పిల్ల వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నట్టుంది. అసలు గంప దిగట్లేదండి. అప్పుడు మాకు ఆ గుడ్లు ఇచ్చిన ఆయనకి ఫోన్ చేసాం, ఏం చేయమంటారండి అని. ఆయన ఇంకేం అవ్వవండి, ఇంకా ఒక గుడ్డు తీసేయండి అన్నారు. ఇక దాంతో మేము మెల్లిగా ఇప్పుడు మరి ఇంకా బుట్టలోంచి కదలట్లేదండి. ఆ పిల్లలేమో సరిగ్గా ఏమీ తినట్లేదు. ఇలాగే కూర్చుని ఆ రోజా మాడిపోయి ఆ పిల్లల్ని కూడా మార్చేస్తుంది అని చెప్పేసి మా గోల. పిల్లలు మాత్రం వాళ్ళమ్మ రెక్కల కింద నుంచి వచ్చి బయట ఎలా తిరుగుతున్నాయో చూడండి. ఏమ్మా రోజా, నీ పిల్లలు నీకు బుజ్జి బుజ్జి పిల్లలు వచ్చేసినాయిరా. 4 4 4 4 4 4 తమిళ్లో ఏమంటారో మర్చిపోయాను. 4 ఎన్ని వచ్చినాయి? అబ్బబ్బబ్బలే ఉన్నావు రోయ్, తెల్లగా నువ్వు. బ్లాక్ టబ్బు అలాగే ఉంటే ఇంక రోజా ఏమీ కదలట్లేదు అని చెప్పేసి ఆ టబ్లోంచి రోజాని పిల్లల్ని బయటికి తీసేసామండి. అలాగే ఆ టబ్ అంత హైట్ ఉంటే పిల్లలు మరి ఎగిరి కూర్చునే ఈ రాత్రులు పడుకోవడానికి అది ఇబ్బంది కదా అని చెప్పేసి మొత్తానికి ఆ టబ్ అంతా బయటికి తీసేసి ఆ చిన్న గమేళాలోకి ఊక వేసి పెట్టామండి. అవి కొంచెం ఎగిరి ఆ గమేళాలోకి వెళ్తాయి అన్నట్టుగా. తర్వాత అవి ఏం చేసినాయి ఏంటి అన్నది మీకు తర్వాత వీడియోలో చూపిస్తానండి. ఈ 4 పిల్లలకి మంచి మంచి పేర్లు సెలెక్ట్ చేసి పెట్టాము. అలాగే మొత్తం ఆ నెట్ అంతా కూడా క్లోజ్ చేయడం, వాటికి ప్రొటెక్షన్ కింద మేము ఎటువంటి కేర్ తీసుకుంటున్నాము ఏంటి, వ్యాక్సిన్ అది ఎలా వేసాము, అలాగే అసలు ఈ గుడ్లవి మాకు ఇచ్చినవి అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చాము, ఇవన్నీ కూడా నేను మీకు తర్వాత వీడియోస్లో చూపిస్తాను. ఇదిగోండి ఆ ఒక్క గుడ్డు పాపం అలా ఉండిపోయింది. ఇది కూడా పెళ్ళి అయి ఉంటే బాగుండేది. ఆయన లైట్గా ఒక పక్కన టెస్ట్ చేసి చూడండి అన్నారు. మేము కొద్దిగా కొట్టి చూస్తేనండి ఆ గుడ్డంతా కుళ్ళిపోయిందనమాట. రోజాకి కనీసం ఒక్క పిల్లన్న వస్తే చాలు తోడుగా ఉంటుంది అనుకున్నాము. అటువంటిది 4 పిల్లలు వచ్చినాయండి. ఆ 4 పిల్లలు కూడా చక్కగా ఎంత ముద్దుగా తిరుగుతున్నాయి చూడండి. ఆ రోజా కలర్లో మ్యాచ్ అయిపోయినాయి. కొంచెం వైట్ మిక్స్ అయ్యి కొద్ది కొద్దిగా ఆ ప్యాచెస్ తోటి భలే ముద్దుగా ఉన్నాయి కదండి. మదర్స్ డే సందర్భంగా మా రోజా పిల్లల్ని మీకు చూపించడం నాకైతే చాలా సంతోషంగా ఉందండి. చూశారు కదండి, మొత్తానికి మా రోజా చిట్టి చిట్టి పిల్లల్ని పెట్టేసింది. అదే ఒక్కొక్క గుడ్డు నుంచి అలా పిల్లలు వస్తూ ఉంటే మాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే అండి పాపం అది అలా సింగిల్గా ఉండడం మాకు కూడా బాధ అనిపించేది. ఎందుకంటే రోజా ఎంత ఫ్రెండ్లీగా ఉండేవో మీరు పాత వీడియోస్లో చూశారు కదా. మొత్తానికి ఇప్పుడు మళ్ళీ మా రోజాకి చిన్ని సర్కిల్ కుటుంబం ఏర్పడింది. ఇలా మీరు కూడా ఏమైనా పెట్స్ అవి పెంచుకుంటూ ఉంటే వాటికి తోడుగా ఇంకా కొత్తగా ఏమైనా యాడ్ అయ్యి ఉంటే అవి ఎలా ఫీల్ అయినాయి ఏంటి, ఇటువంటి ఏవో ఉంటాయి కదండి సరదాగా మెమరీస్, అటువంటివి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూశారు కదా ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వేజన సుఖినో భవంతు. మా రోజా చూడండి పిల్లలకి మేత ఎలా తినిపిస్తుందో. 4 పిల్లలు భలే ఉన్నాయి కదా, చిట్టి చిట్టి బ్లాక్ అండ్ వైట్ బంతుల్లాగా. మరొకసారి మీ అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలండి.